ఈ కథ ఒక గుడ్డి గద్ద కోసం. అది చాలా వృద్ధం. ఎగరలేకపోయేది, వేటాడలేకపోయేది. అయితే ఒకరోజు అడవిలోని చిన్న పక్షులు దాని దగ్గరకు వచ్చి ఇలా చెప్పాయి, గద్దా, నువ్వు మా గూళ్ళను కాపాడితే మేము నీకు ప్రతిరోజు ఆహారం తీసుకొస్తాం అని చెప్పాయి. గద్దకు అది గొప్ప అవకాశంలా అనిపించింది. ఇక నాకు ఆకలి బాధ ఉండదు అని ఆనందించింది. కానీ అడవిలో దాగి ఉన్న ఒక చతురమైన పిల్లి ఆ విషయం తెలుసుకుంది. ఆ పిల్లి మనసులో ఇలా అనుకుంది, ఇది నాకు మంచి అవకాశం. ఈ గుడ్డి గద్దను మోసం చేస్తే పక్షి పిల్లలను సులభంగా తినగలను అని అనుకుంది. ఆ తరువాత ఏమైంది? పిల్లి నిజంగా గద్దను మోసం చేసిందా? పక్షి పిల్లలకు ఏమైంది? ఈ ఆసక్తికరమైన కథ చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఒక నీతి దాగి ఉంది. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఎన్నో చెట్లు, పక్షులు, జంతువులు ఉండేవి. ఒక పెద్ద వటవృక్షం మీద అనేక పక్షులు తమ గూళ్ళను కట్టుకొని జీవించేవి. ఆ చెట్టుపైనే ఒక గుడ్డి గద్ద కూడా ఉండేది. అది చాలా వృద్ధం. కాలం గడిచే కొద్దీ దాని కళ్ళు బాగా కనిపించకుండా పోయాయి. దాంతో అది వేటాడలేకపోయింది. ప్రతిరోజు ఆకలితో బాధపడేది. అయితే ఒకరోజు ఆ చెట్టుపై ఉన్న పక్షులు సమావేశం అయ్యాయి. ఒక చిన్న పిచ్చుక ఇలా చెప్పింది, మన చెట్టులో చాలా గూళ్ళు ఉన్నాయి. మన పిల్లలను కాపాడటానికి ఎవరో కావాలి. అప్పుడు మరో పక్షి ఇలా చెప్పింది, మన దగ్గరే గుడ్డి గద్ద కూడా ఉంది కదా. అది మన గూళ్ళను కాపాడితే మనం దానికి ఆహారం ఇవ్వచ్చు అని చెప్పింది. అందరూ ఆ ఆలోచనను ఒప్పుకున్నారు. వాళ్ళు గద్ద దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పారు, గద్దా, నువ్వు మా పిల్లలను కాపాడితే మేము ప్రతిరోజు నీకు ఆహారం తీసుకొస్తాం అని చెప్పాయి. గద్ద చాలా సంతోషించింది. సరే, నేను మీ గూళ్ళను కాపాడుతాను అని చెప్పింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు పక్షులు గద్దకు కొంత ఆహారాన్ని తెచ్చి ఇస్తూ ఉండేవి. అలా కొన్ని రోజులు శాంతిగా గడిచాయి. అయితే ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక చతురమైన పిల్లి వచ్చింది. అది పక్షి పిల్లల శబ్దం విని అక్కడికి వచ్చింది. ఇక్కడ చాలా పక్షి పిల్లలు ఉన్నారు అని అది అనుకుంది. కానీ చెట్టు మీద గద్ద ఉండటం చూసి అది కొంచెం భయపడింది. అప్పుడు పిల్లి ఒక మోసం చేయాలని నిర్ణయించింది. అది గద్ద దగ్గరకు వెళ్ళి చాలా వినయంగా ఇలా చెప్పింది, ఓ గద్ద మహాశయ, నేను ఒక పుణ్యాత్ముడిని. నేను మాంసం తినడం మానేశాను. ఇప్పుడు నేను భగవంతుని ధ్యానం చేస్తూ జీవిస్తున్నాను అని చెప్పింది. గద్ద అది నిజమని నమ్మింది. పిల్లి ప్రతిరోజు అక్కడికి వచ్చి గద్దతో మాట్లాడేది. కొద్ది కొద్దిగా గద్దకు పిల్లిపై నమ్మకం పెరిగింది. అయితే ఒకరోజు పిల్లి గద్దతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ నెమ్మదిగా ఒక గూడు దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఉన్న చిన్న పక్షి పిల్లను పట్టుకొని తినేసింది. తరువాత ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ప్రతిరోజు అది ఒక పక్షి పిల్లను తినసాగింది. పక్షులు తమ పిల్లలు కనిపించకపోవడంతో చాలా ఆందోళన చెందాయి. వాళ్ళు ఇలా అనుకున్నారు, మన పిల్లలను ఎవరో తింటున్నారు. ఒకరోజు వాళ్ళు గూళ్ళ దగ్గరకు చూసినప్పుడు అక్కడ పక్షి పిల్లల ఎముకలు కనిపించాయి. అవి చూసి పక్షులు కోపంతో ఇలా అనుకున్నాయి, మన గూళ్ళ దగ్గర ఉండేది గద్ద మాత్రమే కదా, అంటే అదే మన పిల్లలను తిన్నది అని అనుకున్నాయి. పక్షులు చాలా కోపంగా గద్ద దగ్గరికి వచ్చాయి. నువ్వే మా పిల్లలను తిన్నావు అని అరిచాయి. గద్ద భయంతో ఇలా చెప్పింది, లేదు లేదు, నేనేమీ చేయలేదు అని చెప్పింది. కానీ పక్షులు దాని మాట నమ్మలేదు. వాళ్ళు కోపంతో గద్దపై దాడి చేశాయి. అలా అమాయకమైన గద్ద అక్కడే చనిపోయింది. ఇదంతా దూరంగా దాక్కొని చూస్తున్న పిల్లి మాత్రం నెమ్మదిగా అక్కడి నుంచి పారిపోయింది. దీన్ని బట్టి
మనకి అర్థమవుతున్న నీతి ఏమిటి? చెడువారితో స్నేహం చేస్తే నిర్దోషులకే ప్రమాదం వస్తుంది. మన జీవితంలో కూడా ఎవరి మీదనైనా నమ్మకం పెట్టుకునే ముందు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. లేకపోతే గుడ్డిగద్దలా మనం కూడా మోసపోవచ్చు.